వెల్కమ్ టు మెగా 9 టీవీ. ఆన్లైన్ కోర్టు విచారణలో లాయర్లు, కక్షిదారులు విచిత్రమైన వేషాలు వేస్తున్నారు. ఓ కేసు విచారణ జరుగుతుంది. ఆ కేసులో ఓ సీనియర్ లాయర్ వాదిస్తున్నారు. వర్చువల్ హియరింగ్ కు హాజరయ్యారు. ఆ లాయర్ హాయిగా బీర్ సిప్ చేస్తూ వాదిస్తున్నారు. తాజాగా గుజరాత్ హైకోర్టులో ఓ సీనియర్ లాయర్ బీర్ తాగుతూ తన కేసులో వాదనలు వినిపించిన వ్యవహారం వైరల్ గా మారింది. గుజరాత్ లో ఈ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. ఓ సీనియర్ న్యాయవాది బీర్ తాగుతూ క్లయింట్ తరపున వాదనలు వినిపించారు. దీంతో గుజరాత్ హైకోర్టు చర్యలకు దిగింది. ఇక వివరాల్లోకి వెళ్తే జూన్ 26న న్యాయమూర్తి జస్టిస్ సందీప్ భట్ ధర్మాసనం ఓ కేసుపై విచారణ జరుపుతోంది. ఆ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది భాస్కర్ తన్నా వాదనలు వినిపించేందుకు వర్చువల్ గా హాజరయ్యారు. అయితే చేతిలో మగ్గుతో బీర్ తాగుతూనే ఆయన వాదనలు వినిపించారు. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అయింది. నెటిజన్లు ఆయనపై తీవ్రంగా విమర్శలు చేస్తున్నారు. చివరికి ఆయన ప్రవర్తనను హైకోర్టు ధిక్కరణగా భావించి సుమోటోగా స్వీకరిస్తున్నట్లు గుజరాత్ ఏఎస్ సుపేహియా అలాగే జస్టిస్ ఆర్టి వచ్చనీల ధర్మాసనం ప్రకటన చేసింది. అలాగే భాస్కర్ కు ఉన్న సీనియర్ న్యాయవాది హోదాను కూడా పునః పరిశీలిస్తామని ధ్వజమెత్తింది. ఇక నుంచి తమ ఎదుట వర్చువల్ గా వాదనలు వినిపించేందుకు అవకాశం ఉండదని తేల్చి చెప్పింది. కేసు వర్చువల్ విచారణ సందర్భంగా న్యాయవాది భాస్కర్ తన్నా ఫోన్ లో మాట్లాడుతూ బీర్ తాగుతూ వాదనలు వినిపించిన తీరు కోర్టును ధిక్కరించినట్లుగా ఉందని చెప్పడంలో ఎలాంటి సందేహం కూడా లేదని హైకోర్టు డివిజన్ బెంచ్ వ్యాఖ్యానించింది. దీనికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ సోషల్ మీడియాలోనూ వైరల్ అయిందని న్యాయమూర్తి జస్టిస్ సుపేహియా అన్నారు. భాస్కర్ తన్నాకు ఇక సీనియర్ న్యాయవాది హోదాను కలిగి ఉండే అర్హత లేదన్నారు. తదుపరిగా జరిగే విచారణలో దీనిపై ఓ నిర్ణయాన్ని తీసుకుంటామని వెల్లడించారు. భాస్కర్ తన్నాపై సుమోటోగా కోర్టు ధిక్కార కేసు నమోదుకు రిజిస్ట్రీకి హైకోర్టు డివిజన్ బెంచ్ ఆదేశాలు జారీ చేసింది. 2 వారాల తర్వాత దీనిపై వాదనలు వింటామని, ఆలోగా వర్చువల్ విచారణ వేళ భాస్కర్ తన్నా ప్రవర్తన శైలిపై సమగ్ర నివేదికను సిద్ధం చేసి సమర్పించాలని రిజిస్ట్రీకి ధర్మాసనం నిర్దేశించింది. ఈ నేపథ్యంలో న్యాయవాది భాస్కర్ తన్నాకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వర్చువల్ విచారణ వేళ అభ్యంతరకర ప్రవర్తనపై వివరణ కోరింది. న్యాయస్థానాల వర్చువల్ బెంచ్ల ఎదుట వాదనలు వినిపించకుండా ఆయనపై బ్యాన్ విధిస్తున్నట్లు ప్రకటించింది.